నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి దీక్ష ఏ విధంగా చేసుకుంటారు, అసలు వారాహి అమ్మవారి పూజలు ఎందుకు చేసుకోవాలి, చాలా వరకు చెప్తుంటారు ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్పి. అసలు నిజంగా ఏంటి ఈ విశేషమైన అమ్మవారి పూజలు ఎందుకు గుప్తంగా చేసుకుంటారు, ఇలాంటి విషయాలన్నింటినీ గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఎక్కువగా మనం నవరాత్రులు దసరా టైంలో అలా మనం చూస్తుంటాం, పూజలు చేసుకుంటాం. కానీ వారాహి అమ్మవారి నవరాత్రుల విషయానికి వచ్చేసరికి చాలా గుప్తంగా, అందరికీ ఎక్కువగా అవగాహన ఉండదు, ఎవరు ఎక్కువగా పూజలు చెయ్యరు. ఎందుకని గురుగారు? అసలు అమ్మవారికి రాత్రి సమయంలోనే పూజలు చేయాలని చెప్పి కూడా వింటుంటాము. ఇదంతా నిజమేనా గురుగారు? దాని గురించి డీటెయిల్గా. తప్పనిసరిగా అమ్మ, మనకి 4 నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్రీమద్దేవి శరన్నవరాత్రులు, అంటే దసరా, అది అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు. పూర్వకాలంలో ఆ ఒక్క నవరాత్రి తప్పితే వేరే నవరాత్రి గురించి ఎవరూ మాట్లాడలేదు. తదుపరి గణపతి నవరాత్రులు, ఇహ అది కాలక్రమేణా వచ్చినవి, కానీ శాస్త్రాలు ఎక్కడ కూడా రాసి పెట్టలేదు గణపతి నవరాత్రుల గురించి. అలాగే వసంత నవరాత్రులు, అంటే మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి, శ్రీరామనవమి వరకు మనకి ఉగాది రోజు నుంచి ప్రారంభమై చేస్తూ ఉంటాం. లలిత అమ్మవారిని ఉపాసన చేస్తారు ఎక్కువగా. అంటే వసంతము అంటే లలితము కాబట్టి లలిత అమ్మవారికి ఎక్కువగా విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక రెండవది మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు అని చెప్పి చేస్తూ ఉంటాం. అవి కూడా గుప్త నవరాత్రులే. అలాగే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఉండేటువంటి 9 రోజుల్ని వారాహి గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ వారాహి అమ్మవారు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చాలామందికి తెలియదు. ఓ మాట చెప్పాలి అంటే, కొంతకాలం వరకు వారాహి అమ్మవారి పేరు కూడా చాలామందికి తెలియదు. కానీ ఈమెదో కొత్తగా పుట్టుకొచ్చిన దేవత కాదు, సనాతన నుంచి వస్తున్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా మనకి చండీ సప్తశతి అని చెప్పి హోమం చేస్తూ ఉంటారు. చండీ హోమాలు అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 5 చండీ యాగం చేశారు, ఇట్లాగా చండీ హోమం అంటాం. చండీ సప్తశతిలో ఉండేటువంటి మూలం ఏమిటి అంటే 700 శ్లోకాలు ఉంటాయి. సప్త అంటే 7, శతము అంటే 100. 700 శ్లోకాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఈ 3 అమ్మవార్లు రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం ఎలాంటి యుద్ధం చేశారు, ఎలాంటి శక్తుల్ని వాళ్ళలోంచి బయటికి పంపించారు, అంటే ఎలాంటి శక్తుల్ని ఇనుముడింపజేసుకున్నారు అనేటువంటిది సప్తశతి పారాయణం అంతా కూడాను. ఏ ఆయుధాలు వాడారు, ఎన్ని రోజులు యుద్ధం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అతను ఎలా సంహరించారు అనేది చండీ సప్తశతి. ఈ చండీ సప్తశతిలో కూడాను వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది మనకి మధ్యలో. వారాహి అనేటువంటి ఒక శక్తిని అమ్మవారిలోంచి ఉద్భవించినట్టుగా, మరలా రక్తబీజుడి సంహారం అప్పుడు ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిలో లీనం చేసుకొని అమ్మవారి శక్తి మరింత శక్తివంతురాలుగా మారి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరించినట్టుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకి. అలాగే ముఖ్యంగా లలిత అమ్మవారు పూజ చేస్తూ ఉంటాం మనం. చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడాను లలిత అమ్మవారికి చాలా ప్రీతికరంగా లలితా సహస్రనామ పారాయణలు, పూజలు, కుంకుమార్చనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. వారాహి అనేటువంటి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యాధిపతి. లలిత అమ్మవారు ఉంటుంది కదా, ఆమెకుండే శక్తులు ఉంటాయి కదా, ఆ శక్తులు సైన్యాధిపతే వారాహి అమ్మవారు. చూడండి, అమ్మవారు పీఠం మీద కూర్చొని ఉండేటువంటి మొత్తం అంగదేవతలతో సహా అమ్మవారు పఠం కనబడుతూ ఉంటుంది మనకి. దాంట్లో ఈ ఎడం చేతి వైపు ఉండేటువంటి ఆ కోడులాగా ఏదైతే ఉంటుందో మా ఆధారం, ఓ మూల స్తంభమే వారాహి అమ్మవారు. అక్కడ వారాహి అమ్మవారి చిత్రం ఉంటుంది. ఆవిడే వారాహి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు లలిత అమ్మవారికి. అంతేకాకుండా సప్తమాతృకలు 7 అమ్మవార్లు ఉన్నారు మనకి. ఇంద్రాణి, సరస్వతి, ఇట్లాగా వాళ్ళలో వారాహి అనేటువంటి అమ్మవారు ఒక అమ్మవారు. ఇక్కడ అంటే మనకి సనాతన నుంచి వస్తున్నటువంటి శక్తి ఈవిడ. కొత్తగా తెలిసినటువంటి శక్తి కాదు, కొత్తగా ఉద్భవించిన శక్తి అంతకంటే కూడా కాదు. ఏదైతే యుగాల ప్రారంభానికి ముందుగా ఉన్నదో ఆవిడే వారాహి. సనాతన ధర్మంలో ఎప్పుడో వారాహి గురించి చెప్పబడుతుంది. గుప్త నవరాత్రులు అన్నట్టుగానే అమ్మవారు ఇంతవరకు గుప్తంగానే ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే ఒక
భగవంతుడి అనుగ్రహం కలిగితే భక్తుడు చాలా విశేషమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అవును గురుగారు. ఒక మార్కండేయుడు కావచ్చు, ఏ కొంతమంది వ్యక్తులు ఋషులు కావచ్చు. ఇక్కడ వారాహి అమ్మవారికి గుప్తంగానే ఎందుకు చేయాలి, రాత్రిపూట చీకట్లోనే ఎందుకు చేయాలి అంటే శక్తి దేవతలు అని కొంతమంది ఉంటారు. వారాహి, తార, కాళి, మాతంగి, రాజశ్యామల, బగళాముఖి, చిన్నమస్త, త్రిపుర భైరవి, ఇట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను రాత్రిపూట సాయంకాలం 7:30 గంటల తర్వాత సంచరిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళంతా కూడా. ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా మాట్లాడితే గొప్పగా మీకు అర్థమవుతుంది, అరే నా గురించి మాట్లాడాడు, ఓకే మంచిగా ఇది తీసుకుంటారు. అలాగే మీ వెనక మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా మీకు తెలియకపోతే దానివల్ల ప్రయోజనం ఏం లేదు కదా. అవును గురుగారు. అలాగే అమ్మవారు ఎప్పుడైతే సంచరిస్తూ ఉందో ఆ సమయంలో అమ్మవారి గురించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా మన మీద కలుగుతుంది. ఓకే, ఇంత ఆంతర్యం ఉంది. అందుకనే రాత్రి దేవతలు అంటారు వీళ్ళని, శీఘ్ర దేవతలు అంటారు, గుప్త దేవతలు అంటారు. ఓకే, వీటిల్లో కూడాను 2 ఆచారాలు, వామాచార దక్షిణాచారాలు 2 ఉంటాయి. శక్తి దేవతనికి ఒక్కటే కాదమ్మా, ప్రతి దేవతకి వామాచార దక్షిణాచారాలు ఉన్నాయి. ఓకే, దక్షిణాచారం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది, వామాచారం అనేది ఎంతసేపటికి రహస్యంగానే ఉన్నది కాబట్టి ఆ వామాచారాన్ని అందరూ ఆచరించరు, అది కొంచెం ప్రమాదకరం కూడా కాబట్టి ఆచరించరు. ఈ వారాహి అమ్మవారికి రాత్రిపూట సమయంలో పూజ చేస్తే అతి తొందరగా మనకు ఉండేటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, అది విద్య కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగంలో ఉన్నత స్థానం ప్రమోషన్స్ కావచ్చు, కోరుకున్న చోటకి బదిలీలు ట్రాన్స్ఫర్స్ కావచ్చు. అలాగే పిల్లలు సరిగా బుద్ధి మాన్యంతో ఉంటుంటారు, అంటే వాళ్ళ బుద్ధి పెరగదు, వయసు పెరుగుతుంది, అలాంటి వాళ్ళకి జ్ఞానం కావచ్చు. అలాగే పిల్లలు చెడు వ్యసనాలకు దగ్గర అవ్వటం, చెడు స్నేహాలకు దగ్గర అవ్వటం, వాటి నుంచి దూరం చేసి సన్మార్గంలో సద్బుద్ధితో నడిపించేటువంటి శక్తి అవ్వచ్చు. అలాగే అంటే ఇక్కడ భూ వివాదాలకి వారాహి అమ్మవారు పెట్టింది పేరు. ఇప్పుడు చాలామంది ఇల్లు కొనుక్కుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్కో దేనికో అడ్వాన్స్ ఇస్తారు, ఏదో కారణం చేత క్యాన్సిల్ చేసుకోవడం, నష్టపడటం, మరలా ఇంకో ఇల్లు తీసుకోవటం, మళ్ళీ అక్కడ నష్టపడటం, ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు గృహయోగం అనేది కలగకుండానే ఉండిపోతూ చాలా కాలం ఉంటారు అలాగే. అవును, అలాగా కొంతమంది ఇల్లు ప్రారంభిస్తారు, మధ్యలో ఆగిపోతుంటారు, కొంతమందికి చిట్ట చివరికి వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా రైతులు, భూమి అంటేనే రైతు కదా. అమ్మవారి ఆయుధాలు కూడా ఎలా ఉంటాయంటే రోకలి చేతిలో పట్టుకొని ఉంటుంది, ఒక చేతిలో నాగలి పట్టుకొని ఉంటుంది. నాగలి అంటే ఎవరు? సాక్షాత్ రైతే కదా, ఆయన చిహ్నమే కదా అది. అంటే భూమికి సంబంధించినటువంటి పంటలు పంటకపోయిన భూ వివాదాలు, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు, అన్నా చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు, అలాగే ఎవరైనా మన భూములు అన్యాక్రాంతంగా స్వాధీనపరుచుకొని ఈ డబల్ రిజిస్ట్రేషన్స్ అవి ఎక్కువగా వింటూ ఉంటాం కదా, అలాంటివి కావచ్చు, మనల్ని ఎవరన్నా భూపరమైనటువంటి విషయాల్లో మోసం చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, మంచి పంట పండటం. నిజంగా రైతులు కూడా ఆ గట్టు మీద చిన్న గూడులా కట్టి వారాహి పటం పెట్టి నిత్యం దీపారాధన చేయమనండి, చుట్టుపక్కల ఉండే పొలాలన్నిటికన్నా కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది తప్పనిసరిగా. అంటే భూకారకమైనటువంటి ఏ వివాదాలనైనా సరే అమ్మవారు చక్కగా పరిష్కరిస్తుంది. ఇక్కడ నాగలి పండించే ఆవిడే, రోకలి దంచి తినడానికి అవకాశం ఇచ్చేటువంటి శక్తి కూడా ఆవిడే. అంటే మనలో ఉండేటువంటి జీవశక్తే వారాహి అమ్మవారు అని చెప్పవచ్చు. ఈ అమ్మవారికి రక్తవర్ణం అంటే చాలా ఇష్టం, ఎరుపు రంగు. అలాగే అమ్మవారికి రక్తవర్ణం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరించడం అనేది దీక్షలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం. అలాగే అమ్మవారికి దీక్ష చేసేటప్పుడు ఎలా ఉండాలి, మనిషి దీక్ష ఎందుకు చేస్తాడు అనేది తెలుసుకుంటే దీక్ష తీసుకోవడం అనేది ఉత్తమం. అవును, చాలా మందికి అయ్యప్ప దీక్ష తీసుకుంటాం, 41 రోజు 60 రోజులు 90 రోజులు తీసుకునే వాళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటారు, భవానీ దీక్ష తీసుకుంటారు, శివ దీక్షలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారాహి దీక్ష. అసలు దీక్ష ఎందుకు తీసుకోవాలి మనిషి అంటే మన హిందూ ధర్మం ప్రకారం 45 రోజులు దీక్షాకాలం, 41 కాదు 45 రోజులు దీక్షాకాలం. మండలం అంటే 45 రోజులు. 45 రోజులు ఒక దీక్షతో ఒక మనిషి మానసిక స్థితి ఎలా నడిచిందో 46వ రోజు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు, అనుసరిస్తూ ఉంటాడు అనేది మన హిందూ ధర్మం. ఎవరు అనుసరిస్తున్నారు? ఇప్పుడు మనకి ఒక 2 నెలల పాటు పొద్దున్నే లేచి అలవాటు వచ్చేసింది, అది అలవాటు అవుతుంది కదా.
మధ్యాహ్నం 1 గంట కాగానే భోజనం చేయాలని ఎవరైనా చెప్తారా? లేదు, గంట మోగుతుంది కరెక్ట్ వెళ్ళిపోయి కూర్చుంటాం కదా. రాత్రి ఇప్పుడంటే నిశాచరులు ఎక్కువయ్యారు కానీ రాత్రిపూట పడుకోవడం 10 గంటలకు పడుకోవాలి అనేటువంటిది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కంటికి చెప్పాల్సిన అవసరం లేదు, నిద్రపోతూనే ఉంటుంది కదా. ఇవన్నీ కూడాను సకాలంలో చేయడానికి అనుకూలమైనటువంటి రోజులే దీక్ష. 45 రోజులు పొద్దున్న 4 గంటలకు లేవడం, పూజ చేసుకోవడం, మధ్యాహ్నం సాత్వికమైనటువంటి ఆహారం తినడం, మద్య మాంసాలు ధూమపానాలు మానేయటం, ఎక్కువగా దుర్భాషలాడటం మానేయటం, సకాలంలో మరలా సాయంకాలంలో సంధ్యావందనం చక్కగా పూజ చేసుకోవడం, రాత్రి అల్పాహారం సేవించడం, చక్కగా 9 గంటలకల్లా పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే 4 గంటలకల్లా లేవటం, పని చేసుకోవడం. ఇదే కదా. 46వ రోజు కూడా అదే పని అలానే కంటిన్యూ అవుతుంది అనేది మన ధర్మం. ఇప్పుడు పోయింది నిజంగానే. మీరు చెప్పినట్టు దీక్ష తీసుకున్న మొదటి రోజున ప్రారంభిస్తాడు, 45 రోజులు ఎప్పుడు పూర్తవుతాయా అని. అలాంటి పరిస్థితికి వచ్చింది. అలాంటప్పుడు అసలు దీక్ష అనవసరం కదా. అది ఉన్న 45 రోజులు కూడా మానసికంగా 45 రోజులు ఎప్పుడు పూర్తవుతాయి, 46వ రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దీక్ష తీసేస్తాము. కొంతమంది ఇప్పుడు శబరిమల వెళ్తూ ఉంటారు, 45వ రోజు దీక్ష ఇరుముడి కట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇరుముడి దించడం ఆలస్యం, కిందకి రాగానే డ్రెస్ తీసేస్తారు, కిందకి రాగానే దీక్ష తీసేస్తారు. ఇక అక్కడి నుంచి వాడు మరలా పూర్వవైభవం ప్రారంభం. యథా రాజా తథా ప్రజ. అంటే అలా తీసుకునేటప్పుడు అసలు దీక్ష అనవసరం. మన జీవన విధానాన్ని, జీవన సరళిని మార్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే దీక్ష. దీక్ష దేవుడి కోసం చేయటంలా మన కోసం చేస్తున్నాం, దేవుడు మెచ్చడం కోసం కాదు. మనం ఉన్నన్ని రోజులన్నా దేవుడి సేవలో ఉంటారు కదా గురువుగారు. ఉంటారు, కానీ మనసు ఎక్కడో పెట్టి దేవుడి ముందు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేస్తే ఏముంది, యాగం చేస్తే ఏముంది, మనసు ఎక్కడో ఉంటుంది. ఎంతసేపటికి ఇప్పటికి దీక్ష పూర్తయితే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అంకెలు వేసుకుంటూ ఉంటారు లెక్క. దానివల్ల ప్రయోజనం లేదు కదా. అలా కాకుండా దీక్షని దీక్షగా తీసుకొని ప్రశాంతంగా భగవంతుడి మీద విశ్వాసంతో మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే తప్పనిసరిగా భగవంతుడు దిగి వస్తాడు. ఒక్కటే చెప్తానమ్మా, భగవంతుడికి మనం అంకితమైతే భగవంతుడు మనకు అంకితం అవుతాడు. ఆయన మనకు అంకితమయ్యేంత స్థాయి వరకు మనం అంకితం అవ్వాలి. ఒక్కసారి మనం ఆయన దృష్టి మన మీద పడిందా, మనతోనే ఉంటాడు ఆయన. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. చక్కగా అంటే కొంతమంది దేవాలయాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేరు. కొంతమంది భక్తి ఉండదు వాడికి, ఏదో డ్యూటీ వైజ్ వెళ్తుంటారు. ఇప్పుడు ఒక డ్రైవర్ అనుకుందాం, ఒక కార్ డ్రైవరు ఒక ఫ్యామిలీ తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళందరికంటే ఈ డ్రైవర్కి బాగా దర్శనాలు అవుతాయి. అంటే భగవంతుడి దృష్టి ఎవరి మీద ఉంది? అతని మీద ఉంది. డ్రైవర్ అంటే వీడు విశ్వసించాడు కాబట్టి కేవలం దేవుణ్ణి చూడాలి, దండం పెట్టుకోవాలి అని ఒక్క ఆలోచనతోనే వెళ్ళాడు. ఈ కారులో ఈ డ్రైవర్తో పాటు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి ముందుగా ఒక లిస్ట్ రాసేసుకొని దేవుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని నాకు ఇది కావాలో కోరుకుంటుంటారు కదా. వాళ్ళకి తొందరగా ఎక్కడ కూడా అనుగ్రహం దొరకదు. ఏదైతే నిర్మలమైనటువంటి మనసుతో మనం బాగుండాలి, మనతో ఉండేవాడు బాగుండాలి. ఒకటే మన హిందూ ధర్మం ఏంటి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటిదే మన ధర్మం. అలాంటి తత్వంతో కనుక పూజ చేస్తే తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. 9 రోజులు ఉండాలా, 45 రోజులు ఉండాలంటే మనస్సు ప్రధానంగా ఉంచగలిగితే 9 రోజులు చాలు. లేదు ఇంకా కంట్రోల్ అవ్వటలేదు చేయాలి అంటే 27 రోజులు, ఇంకా బాగా చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం, బాగా చేయగలుగుతాం, అమ్మవారిలో గొప్పగా లీనమైపోతున్నాం అనుకునేటువంటి స్థాయి వరకు వస్తే 45 రోజులు. 45 రోజులు నిజంగా అంత గొప్ప భక్తితో చేస్తే వాడు ఎప్పుడూ దీక్షలోనే ఉంటాడు, గ్యారంటీ. కానీ డ్రెస్తో సంబంధం లేదు. ఎక్కువగా దీక్షలు అంటే మనం చూస్తుంటాం, మీ ఇందాక చెప్పినట్టు భవానీ దీక్ష అయినా అయ్యప్ప దీక్ష అయినా 41 రోజులే చేస్తుంటారు కదా అందరూ కూడా. మరి అవునమ్మా, 45 రోజులు చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసేది లెక్కలోకి రాదండి. ఇక్కడ చూడండి, అలా అని కాదు, ఒక లెక్క మనకు ఒక సంఖ్యాశాస్త్రానికి వెళ్తే 108, 9, దాని దగ్గర నుంచి తక్కువకి వెళ్ళిపోతే 45, 9, దానికంటే తక్కువకి వస్తే 27, 9, దానికంటే తక్కువకి వస్తే 9. ఎక్కడ చూసుకున్నాం 9 కదా. 9 అనేది శూన్య సంఖ్య అంటారు, చాలా మంది లక్కీ నెంబర్గా వేసుకుంటారు కదా. 9 ఈజ్ 0 అంటే ప్రపంచంలో ఏముందో ఏమి లేదో తెలియజేసేదే 9. ఓ మాట చెప్పాలంటే దీని అంటే ఈ విధంగా చేయగలిగితేనే దీక్ష తీసుకొని చేయడం అనేది ఉత్తమం. అలాగే దీక్ష తీసుకోవాలంటే నియమాలు ఏంటి, మనం పొద్దున్నే లేవటం, చక్కగా పూజ చేసుకోవటం. వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటే
తప్పనిసరిగా 4 గంటలకు లేవాల్సిందే. ఆ, చీకట్లో పూజ చేయమని చెబుతున్నాం మనం అవునవును. సాయంకాలంలో. మరి తెల్లవారుజామున 6 వరకు మనకి చీకట్లోనే ఉంటాం ఉంటాం. కాబట్టి చీకట్లోనే పొద్దున్నే పూజ అయిపోతుంది. మధ్యాహ్న సమయంలో అవకాశం ఉంటే పూజ చేసుకోవడం, లేదంటే ఆఫీసులకు వెళ్తుంటారు, ఏదైనా వ్యాపారం చేస్తుంటారు కాబట్టి దానికి ఏ రకమైనటువంటి సమస్య లేదు. పొద్దున్నే పూజ చేసుకోవడం చక్కగా. మరలా సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత, స్నానం చేసి సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత 7:30 గంటల నుంచి ప్రారంభించాలి. సాయంత్రం చేయమన్నారు రాత్రిపూట 7 గంటలు చీకటి పడిపోయింది చేస్తాను అని కాదు. ఏదైతే దేవత సంచారం ఉండేటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలోనే ముఖ్యంగా చేయడం అనేది విశేషం. 7:30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా అమ్మవారికి పూజకి అర్హనీయమైనటువంటి ఒక సమయంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ముందు మద్యమాంసాలకు దూరంగా ఉండటం, ధూమపానం, ఉల్లిపాయ అంటే ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, మసాలా దినుసులకు సంబంధించినటువంటివి, ఇలాంటి వాటికి అట్లాంటి ఆహార నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి, పాటించాలి తప్పనిసరిగా. ఇక్కడ అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కదా, నేను మసాలాలు తింటాను, నేను ఉల్లిపాయలు తింటాను అంటే కాదు. అంటే చేసేవారు ఒక్కరే పాటించాలి గురుగారు, ఫ్యామిలీ మొత్తం పాటించాల్సిందేనా? మంచిదే కదమ్మా. అందరి ఆలోచన ఇప్పుడు మనం తినేటువంటి ఫుడ్ని బట్టే మన బ్రెయిన్లో తిరిగే ఆలోచనలు ఉంటాయి కదా. ఏదైతే మితాహారం సాత్విక ఆహారం తీసుకుంటామో ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి కదా. అందుకని చెప్పి ఆహారం మితంగా తీసుకోవడం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది నియమం. సాయంకాలంలో 7:30 తర్వాత మరలా పూజ చేసుకోవడం చక్కగా, అమ్మవారికి నివేదన చేసేసి. ఏ నైవేద్యం అమ్మవారికి ప్రీతికరం గురుగారు? ముఖ్యంగా అమ్మవార్లు అంటే ఏ దేవతలైనా సరే నాకు అంత నివేదన కావాలి, ఇంత నివేదన కావాలని ఏ దేవతలు కోరటం లేదు, చెప్పడం లేదు. అది భౌతికంగా మన ఆలోచనలను బట్టి మాత్రమే ఉంటుంది. కానీ ప్రతి దేవతకు ఒక ప్రీతికరమైనటువంటివి వస్తువులు ఉంటాయి. అవి కూడా కోట్లకి, లక్షలకి, వేలకి, వందలకి సంబంధించినటువంటి ఖర్చులు కావు. అవి కూడా దేవతలు కోరుకునేవి. ముఖ్యంగా మనం మనోనివేదన చేయాలి, మనస్సుని నివేదన చేయాలి, అది ఇంపార్టెంట్. దాంతోపాటు ఏదైనా భౌతికంగా కావాలి, మనం పెట్టాలి, మనకు ఆనందం కలగాలి అంటే అమ్మవారికి కనీసంగా బెల్లం పానకం ఉంటుంది కదా, అది ఒక్కటి చాలా అసలు. వారాహి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క నీళ్ళలో వేసి పూజ ప్రారంభానికి 2 మిరియాలు, 1 యాలుక దంచేసి దాంట్లో పొడేసేసి పూజ అయిపోయేసరికి పానకం అయిపోతాయి, చక్కగా నివేదన పెట్టవచ్చు. దాంతోపాటు అవకాశం ఉంటే వడపప్పు, కొద్దిగా పెసరపప్పు చిన్న గిన్నెలో వేసి నీళ్లు పోస్తే పూజ అయిపోయే సమయానికి చక్కగా నానిపోతాయి. ఆ వాటర్ తీసేస్తే వడపప్పు అవుతుంది. ఈ 2 నివేదన పెట్టవచ్చు. లేదు ఇంకా నివేదన పెట్టగలుగుతాం మేమేమన్నా అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది దానిమ్మ గింజలు. వారాహి అమ్మవారికి రక్తవర్ణం అని చెప్పాను కదా, అక్కడ అమ్మవారికి ప్రీతికరం అని. ఇక్కడ దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటాయి? మనకి ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టవచ్చు. మరి అయితే ఎరుపు రంగులో ఉన్న ఏమైనా పెట్టొచ్చా గురుగారు? ఏముంటాయి ఎరుపు రంగులో? యాపిల్ ఉంటాయి. నాకు అదిగా లోపల కట్ చేస్తే ఎలా ఉంటుంది? యాపిల్ కట్ చేస్తే ఎర్రగా ఉండదుగా, డైరెక్ట్ పెట్టేదే ఎరుపు రంగులో ఉండాలి. ఇక్కడ దానిమ్మ గింజలు పెడతాం. దాంతో పాటు అమ్మవారు ప్రసన్నం అవ్వడం కోసం పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెట్టవచ్చు. ఇప్పుడు చాలా మంది తింటుంటారు కూడా అట్లా కదా, సో అలా కూడా పెట్టవచ్చు. అలా కాకుండా ఇంకేమైనా నివేదన పెట్టాలి, మాకు పుచ్చకాయ ముక్కలు ఉంటాయి, అది కూడా ఎర్రగానే ఉంటుంది, అది కూడా చక్కగా నివేదన చేయవచ్చు. వీటన్నిటికి ఇంకేమైనా నివేదన పెడతాము అంటే మీ ఇష్టం, అది పంచపక్ష పరమాణాలు ఏం పెట్టినా అమ్మవారు కాదందు, అవి మరలా మనమే తింటాం కాబట్టి అమ్మవారి ప్రసాదంగా మనం భావించి తింటాం కాబట్టి తప్పనిసరిగా ఏవైనా నివేద్యం పెట్టవచ్చు. ఇవి తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నివేదన. అది ఉదయం పెడతారా సాయంత్రం పెడతారా అంటే ఉదయం పూట 2 ఇన్ని దానిమ్మ గింజలు పెట్టండి, మళ్ళా సాయంత్రం ఇన్ని పెట్టండి. అవే ప్రసాదంగా తీసుకుంటే చక్కగా ఇంట్లో పానకం తీర్థంగా తీసుకోవచ్చు, వడపప్పు ప్రసాదంగా తీసుకోవచ్చు. వీటితో తొందరగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. దీంట్లో కూడాను చాలామంది విగ్రహాలు పెడతాం, యంత్రాలు పెడతాం, కలశాలు పెడతాం, అఖండం పెడతాం. ఇవన్నీ పెట్టి చేయాలి అంటే తప్పనిసరిగా మంత్రోచ్చారణతో మాత్రమే చేయాలి. కలశం ఆవాహనం చేయాలి అంటే కలశం అంటే ఒక చెంబులో నీళ్ళు పోసేసి 2 మామిడాకులు వేసేసి కొబ్బరికాయ కొట్టేసి బ్లౌజ్ పీస్ మడత పెట్టేసి పెట్టేస్తాం, ఇది కలశం అవుతుందని కాదు. అక్కడ మంత్రోచ్చారణతో చేస్తేనే కలశ ఆవాహనం అవుతుంది. ఇక్కడ మనకు ప్రపంచం కూడా మొత్తం ఏం చెబుతుందంటే జగత్ సర్వం దైవాధీనం. ప్రపంచం మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది? భగవంతుడి ఆధీనంలో. తద్దైవం మంత్రాధీనం. భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రం కదా. కాబట్టి మంత్రోచ్చారణ తప్పనిసరిగా కావాలి. మంత్రోచ్చారణతో తప్పనిసరిగా ఆదిత్య నవగ్రహాలతో అమ్మవారి ఆవాహన చేసాం తర్వాత అఖండ స్థాపన చేయటం, అమ్మవారి విగ్రహం, శ్రీచక్రం ఇవన్నీ ఉంటే విపరీతమైనటువంటి నియమాలతో నిష్ఠలతో కఠినంగా చేయవలసినటువంటి పరిస్థితులు.
ఇవాళ రోజున అందరూ చేయగలుగుతారా? అస్సలు కష్టం కదా. శ్రీచక్రం పెట్టుకోవాలి అంటేనే చాలా కష్టం, విగ్రహాలు తెచ్చుకోవాలంటే కష్టం, యంత్రం పెట్టాలన్నా కష్టం, కలశం పెట్టాలన్నా కష్టం, అఖండం అది 24 గంటలు వెరుగుతూనే ఉండాలి. ఒకసారి వెలిగిస్తే అది ఎక్కడన్నా పొరపాటున కొండ కింద మనకి మానసికమైనటువంటి అశాంతి, వీటన్నిటి జోలిపోయేదానికంటే చక్కగా పటం పెట్టుకొని, వారాహి అమ్మవారి పటం పెద్ద పెద్దవి కూడా అక్కర్లా, చిన్న పటం ఇంట్లో పెట్టుకోవచ్చు. వారాహి అమ్మవారి పటం పెట్టుకోకూడదని చాలా మంది చెబుతుంటారు. ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు, అమ్మవారిని పెట్టుకోవచ్చు. దేనికి? వరాహమూర్తి యొక్క భార్యే వారాహి. వరాహమూర్తి అంటే ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి, మన భూమిని కాపాడినటువంటి విష్ణుమూర్తి. అవునా? అలాగే విష్ణుమూర్తి భార్య ఎవరవుతారు? లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఆలోచించాల్సిన అవసరమే ఉంది. నిజమే కదా. భూమి పండితేనే మనం తింటున్న పంట, ఆ భూమికి అధిపతి అయినటువంటి వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటే తప్పేముంది? మనకి సకల జ్ఞానాలు సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసేదే లక్ష్మి. ఎవరు పూజ చేసినా ఏం చేసినా ఆర్థికం కోసమే చేస్తారు. ధనం మూల ఇదం జగత్, ప్రపంచం మొత్తం కూడా డబ్బు కోసమే తిరుగుతుంది. అలాంటి లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుంటే తప్పే ఉంది. కాబట్టి లేదు, వారాహమూర్తిని అమ్మవారిని పెట్టుకోలేము, వారాహి అమ్మవారిని మేము కాస్త శక్తి స్వరూపునిగా భావిస్తున్నాం కాబట్టి మాకు ఇంకేమన్నా తరుణోపాయం ఉందా? లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి. లలితము అంటే చక్కగా లలితమ్మవారు చెప్పే కదా, అమ్మవారి సైన్యాధిపతి కాబట్టి అమ్మవారి పీఠంలోనే వారాహి అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్కగా లలితమ్మవారిని పెట్టుకోవచ్చు. లలితా సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు, వారాహి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు, వారాహి కవచం ఉంటుంది మనకి యూట్యూబ్ వాటిలో దొరుకుతూ ఉంటే చక్కగా వినొచ్చు. మనకి చదవడానికి అవకాశం లేకపోయినా, తెలుగు సరిగా రాకపోయినా చక్కగా వింటూ శ్రవణం చేస్తూ అమ్మవారి ధ్యానంలో ఉండొచ్చు. ఇవేవి కాదు, అమ్మవారి నామస్మరణం. ప్రపంచంలో కలియుగంలో ఉండేది ఏంటంటే నామం స్మరిస్తే చాలు, జన్మ సంసార బంధనాత్, జన్మంలో ఉండేటువంటి అన్ని బంధాలు కూడాను ఎంతవరకు ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం నిర్వర్తించుకునేటువంటి శక్తిని కూడా భగవంతుడు అమ్మవారే ఇస్తుంది తప్పనిసరిగా. కాబట్టి నామస్మరణ మాత్రేనా, నామస్మరిస్తే చాలు, అమ్మవారి నామాన్ని అయినా స్మరించవచ్చు. ఈ పటాలు కూడా పెట్టుకోలేం, పూజలు చేయలేం, అమ్మవారి నామం స్మరించండి, సమయం ఉంటుంది చక్కగా. నేను ఇట్లానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా చేయాలి. నామం చదివేటప్పుడు మరి అంతే కదా, మనం ఎట్లా పడితే అట్లా ఉండి బట్టల మీద చేస్తూ ఉంటే కరెక్ట్గా ఉండదు కదా. కాబట్టి దానికి ఒక నియమం, ఒక సమయం ఉన్నది కాబట్టి చక్కగా ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మన మనస్సు కూడా మారుతుంది. అవునవును, దేహానికే కాదు మన మనస్సుకు కూడా స్నానం చేస్తున్నట్టే ఆ సమయంలో. కాబట్టి ఆ సమయంలో చక్కగా అట్లా స్నానం చేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోవడం కానీ ఇలా దీక్షగా చేస్తే తప్పనిసరిగా వారాహి అమ్మవారు మన ముందు ఉండి మన పనుల్ని మనకంటే ముందుగా పూర్తి చేస్తుంది. అంతటి శీఘ్ర దేవతలు అని చెప్తున్నాం కదా, తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు వీళ్ళు. కాబట్టి అతి తొందరగా మన పనులు పూర్తి చేస్తుంది. కాబట్టి ఏమాత్రం కూడా సంశయం లేకుండా అందరూ పూజ చేసుకోవచ్చు. కులమత భేద విచక్షణారహితంగా ఈ కులం వాళ్ళే చేయాలి, ఈ మతం వాళ్ళే చేయాలి, నమ్మకం ఉంటే ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా చేయవచ్చు. చాలామంది ముస్లిమ్స్ చేస్తున్న వాళ్ళు లేరా, వారాహి అమ్మవారిని చేస్తున్నారు. సో అంటే ఇక్కడ వారాహి అమ్మవారి విజయాన్ని ఇస్తుందా లేదా అనేది ఒక ఆయన చూస్తే అర్థమైపోయింది. అంటే తప్పేం లేదా గురువుగారు, వాళ్ళు అంటే వాళ్ళ భగవంతుడు అంతా ఒక్కటే అనుకున్నా కూడా వాళ్ళ మతానికి తగ్గట్టు ఒక రూపంలో కొలుస్తున్నారు, మనం ఒక రూపంలో కొలుస్తున్నాం కదా, మరి ఇట్లా తప్పు ఏం లేదు. వాళ్ళకి దీంట్లో నచ్చి దీంట్లోకి వస్తున్నారు, దాంట్లో లేనిది దీంట్లో ఏదో చూసుకున్నారు కాబట్టి దీంట్లోకి వస్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక్కడ చాలామంది విగ్రహారాధన తప్పు, శూన్యం అని చెప్తుంటారు కదా. శూన్యం అనే తెలుసుకునే స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు శూన్యం గురించి మాట్లాడు. శూన్యం గురించి తెలుసుకోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి కదా. ఆ స్థాయి తెలియనప్పుడు మనం ఎంతసేపు విగ్రహారాధన చేయాలి. చేస్తేనే విగ్రహం నిగ్రహం కోసం కదా. పలానా ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నాం, పలానా వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నాం, అమ్మవారు ఎదురుగా ఉంది, ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలనే ఒక మనసు భావన ఇస్తుంది. ఆ పవిత్రమైనటువంటి భావన ఏమీ లేదు, ప్రపంచంలో శూన్యం మాత్రమే ఉంది, చీకటి మాత్రమే ఉంది అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా నువ్వు ఇవన్నీ వదిలేయచ్చు. అంటే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ముక్తిలో ముక్తి మార్గానికి వెళ్ళాలి అంటే విగ్రహారాధన ఫస్ట్ స్టెప్. ఇవన్నీ చేయకుండానే నాకు మొత్తం ముక్తి వచ్చేసింది, నాకు మొత్తం శూన్యం తెలిసింది అంటే, అంతకుముందు మనం కథ చెప్పుకున్నాం, వివేకానందుడు ఒక శిష్యుడి గురించి చెప్పుకున్నాం మనం కదా. అలానే ఉంటుంది. ముందు ప్రతి ఒక్క స్టెప్ ఎక్కితేనే చివరి
స్థాయి వరకు వెళ్ళగలుగుతాం. చివరి స్థాయిలో మేము ఉన్నామనేటువంటిది అహంకారపూరితమైనటువంటి భావన కనబడుతుంది, కానీ అక్కడ నిజం కనపట్టలేదు. సో కాబట్టి వాళ్ళకి దీంట్లో నచ్చింది, ఈ స్థాయిలో నచ్చింది, తప్పనిసరిగా ఇలా చేయడం బాగుంది. దేవాలయంలో ఏదైనా శక్తి దేవాలయం, కాళికా అమ్మవారు కావచ్చు, భద్రకాళి కావచ్చు, ప్రత్యంగర అమ్మవారు కావచ్చు, లలిత అమ్మవారి దేవాలయంలో కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి దేవాలయంలో ఒక గురువు గారి ద్వారా తీసుకుంటే దాని పవిత్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మాల ఏదైతే ఉంటుందో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసి మాలాధారణ చేసి దీక్షాధారణ చేయడం అనేది విశేషం. ఇప్పుడు అంటే ఎప్పుడైనా వేయొచ్చా గురుగారు? ఒక మాట చెప్తానమ్మా, అంటే వారికి ఉండేటువంటి సమయాభావ స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి సమయాభావ స్థితి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు దీక్ష తీసుకోవాలి అనేటువంటిది చాలా మందికి ఆలోచన ఉంటుంది. నేను ఎప్పుడు బాగుపడాలి అనుకుంటాను అప్పుడు దీక్ష తీసేసుకోవడమే. ఓకే, మనసు బాగాలేనప్పుడు గుడికి వెళ్ళాలి అనిపించినట్టు ఏదైతే మనకి హెల్త్ బాగుండకపోతే డాక్టర్ దగ్గర ఎలా వెళ్తాం, నేను ఇప్పటి నుంచి నా జీవితం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీక్ష తీసుకోవచ్చు. దానికి మంచి రోజు చెడు రోజులు నవరాత్రిలోనే తీసుకోవాలి అలా అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, మా పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు 365 రోజులు దీక్ష మరి, అంతే కదా. కాబట్టి మన జీవితం మారాలి, మనతో ఉండేవాడు అందరూ బాగుండాలి, మనం బాగుండాలనుకునేటువంటి సమయం సంకల్పం ఎప్పుడు జరిగితే అప్పుడు దీక్ష తీసుకుంటే చాలు. ఆలోచన మన మనసులో ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు. తప్పనిసరిగా దైవానుగ్రహం పొందడానికి ఏ సమయం కావాలి చెప్పండి? అవును గురువుగారు, దానికి ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మరి ఈ పండగలు ఇవన్నీ ఎందుకు అంటే ఆయా సమయాల్లో ఆ నక్షత్రాల ప్రభావం ఉంటుంది, గ్రహస్థితుల ప్రభావం ఉంటుంది, ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది. అలాగే మనకు ఉండేటువంటి 365 రోజుల సంవత్సరంలో ఎన్ని తిథులు అయితే ఉన్నాయో అన్ని తిథులకు ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతలుగా ఉన్నారు. కాబట్టి ఆ దేవతలకు ఇష్టమైనటువంటి మూల దేవతలు ఉంటారు. ఇప్పుడు గురుగ్రహం ఉంది, గురుగ్రహానికి ఒక దేవత ఇష్టం ఉంటుంది. అలానే రవి, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళకి అధిష్టానం మూల దేవతలు వేరే ఉంటారు. వాళ్ళని కాకుండా డైరెక్ట్గా వీళ్ళని ఆరాధించడం కరెక్ట్ కాదు. కాబట్టి అంటే అంత తొందరగా చేయలేం. కాబట్టి ఆ దేవతలను పట్టుకొని మనం ఊగులాడుతూ ఉంటాం. ఇది పట్టుకునే స్థాయి వస్తే ఇంకా ఆ దేవతలు అక్కర్లేదు, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఆ దేవతలకి ఆరాధన చేయాలి అంటే, ఆ దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఏ సమయంలో అయినా సరే తప్పనిసరిగా దీక్ష తీసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దానికి నియమం అంటూ ఏమీ లేదు, ఈ సమయంలోనే తీసుకోవాలి. మరి నవరాత్రుల్లో ఎందుకు తీసుకోవాలంటే నవరాత్రులలో అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఇంకాస్త గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నా పుట్టినరోజు రోజున నాకు ఏదైనా కానుకలు ఇస్తే నాకు సంతోషంగా ఉంటుందా? ఉంటుంది. అలాగే అమ్మవారు ఉద్భవించినటువంటి రోజులు కాబట్టి ఆ సమయాల్లో చేస్తే ఇంకాస్త శక్తివంతంగా ఉంటుంది. అంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది, ఇంకాస్త శక్తివంతంగా ఉంటుంది. ఆ నవరాత్రులు అనేసరికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంకల్పం కూడా పట్టుత్వంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఆ రోజులో చేయడం అనేది ఇంకా విశేషం. ఆ రోజులో ప్రారంభించి ఎప్పుడు దీక్షగా ఉండొచ్చు. చేయాలని లేదు, తీసుకోవచ్చు, మితాహారం తీసుకోవచ్చు. చెప్పే కదా, ఆహారం తీసుకునేటువంటి దాని మీదనే మన మానసికమైనటువంటి స్థితి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మితాహారం తీసుకుంటే ఎక్కువ నిద్ర రాదు, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి, యాక్టివ్గా ఉండవచ్చు. అలా తినకుండా ఉండాలా అంటే తినకుండా ఉండగలిగితే ఉండొచ్చు, అంతేగాని ఉండాలని నియమం ఎక్కడా లేదు. భగవంతుడు ఎక్కడ కూడాను నా కోసం నువ్వు ఆహారాలు అన్నపానీయాలు అన్నీ మానేసి కూర్చోమని ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి మితాహారం తీసుకోవడం వల్ల మన మానసిక స్థితి, ఇది కలిధర్మం కదా. కలియుగంలో విడిగా మంచి మామూలు ఫుడ్ తీసుకున్నారంటే ఆలోచన వేరే ఉంటాయి, అవునా. ఇప్పుడు కడుపు నిండా తినుకోండి, కిళ్ళి వేసుకోవాలనుకుంటాడు, కిళ్ళి వేసుకున్నవాడు ఆగుతాడు, ఇంకాస్త ముందుకు వెళ్తాడు, ఇంకాస్త ముందుకు వెళ్తుంటాడు. అంటే ఆలోచన క్రమం అనేది మారిపోతుంది. ఆ ఆలోచన క్రమాన్ని క్రమబద్ధీకరణ చేయాలి అంటే తప్పనిసరిగా మితాహారం ఉండాలి. నిజంగా చాలా మంచి విషయాలు గురువుగారు. చాలా మందికి మామూలు పూజల్లోనే సందేహాలు, అలాంటిది వారాహి అమ్మవారు అంటే అంత గుప్తంగా ఇంకా ఎక్కువ సందేహాలు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, ఏ డౌట్ లేకుండా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.